హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారుగా ఫైనల్గా నాకు ఆపరేషన్ అడ్మిషన్ ఇచ్చేసారనమాట. అందుకని చెప్పేసి నైటే నేను బ్యాగ్ అన్నీ సరి తీసుకున్నాను. మళ్ళీ అంటే పాత బట్టలు గట్ట పట్టుకెళ్ళాలి కదా, అన్నీ సరి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను అన్నీ సర్దుకొని కూర్చొని చల్లొక్కుంటే మా మేనల్లుడు వచ్చాడు. మళ్ళీ ఒక 10 days మా మేనల్లుడు చూడడానికి అవ్వదు కదా, అందుకని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి ఆడిపించాను. ఏం తింటున్నాడు డాడీ అంటే నోరు సాపు చూపిస్తున్నాడు పప్పులు తింటున్నానని చెప్పేసి. నా ఫస్ట్ వీడియో చూశారు కదా, దీనికి ముందు వీడియో, ఆ వీడియోలో ఆపరేషన్ చేయలేదనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ 1 weekలో రమ్మని చెప్పేసి అన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బయలుదేరామన్నమాట. కానీ నాకైతే ఫుల్ టెన్షన్కి నాకు నిద్ర కూడా రావట్లేదు. అందరూ ఎంత ధైర్యం చెప్పినా సరే మనకంటూ ఒక భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అసలు నాకైతే 3:30 అయింది నిద్ర, అంటే లెగ్సేసాను, అసలు పడుకోలేదనమాట. నేను పడుకున్నది 12-1 గంటకు పడుకుంటాను ఎప్పుడున్నా. అలాంటిది ఆ రోజు నేను 3:30కి లెగిసాను, నాకు నిద్ర రాలేదు. టైం చూస్తే బయటకు వస్తే చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా చీకటిగా ఉంది మొత్తం బయట. నాకు నిద్ర రావట్లేదు అని చెప్పేసి లోపలికి బయట తిరుగుతున్నాను. ఫుల్గా టెన్షన్ వచ్చేసింది అనమాట. తర్వాత మా అమ్మ లేచి నాకు కొంచెం వాటర్ పెట్టింది, వేడి నీళ్ళు స్నానానికి గ్యాస్ మీద పెట్టేసింది అనమాట. మళ్ళీ పడుకుంది, 3:30 కదా అవుతుంది. నెక్స్ట్ అక్కడ చూస్తున్నారు కదా, నేను అవి పట్టుకెళ్ళడానికి అవన్నీ సర్దుకున్నాం. పైన బ్యాగ్లో అయితే నా రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కింద బ్యాగ్ అయితే నా పాత బట్టలు, బెడ్షీట్లు అవన్నీ కావాలి కదా, అవన్నీ పట్టుకెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదా వైట్ రగ్గు. ఆ రగ్గు ఏంటంటే నేను రావడానికి ఎలాగ 10 days పడుతుంది కదా, ఈ లోపు రగ్గు మాసిపోద్ది, అలాగ అంటే ధూళి పడిపోద్ది అని చెప్పేసి నేను చున్నీలో చుట్టి పెట్టుకున్నాను. వైట్ రగ్గు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 5 అయిందనమాట టైము. అందరూ లేస్తున్నారు చూడండి, వాకలు తుడుచుకున్నారు. మా ఇంటి ముందు ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అప్పటికే నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. చూస్తున్నాగా ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను. ఎందుకంటే వెళ్ళిన రోజు ఆపరేషన్ చేసేస్తారేమో అని చెప్పేసి నాకు వాటర్, టీ గట్ట అసలు ఏమి కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఏనమ్మ కదా ఆశ అన్నది ఏం తినకుండా వచ్చామ్మా, చేస్తే ఇయ్యాలే చేసేస్తారు అని చెప్పేసి అన్నారు. అది చూస్తున్నారు కదా మా తమ్ముడు, మా బావ, మా అక్క. నాకు ఆపరేషన్కి అయితే మా అక్కలే తీసుకెళ్లారు. ఫస్ట్ ఆపరేషన్కి అయితే మా అమ్మాయి తీసుకెళ్ళింది. ఎందుకంటే అప్పుడు మా అక్కలు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు, మా అమ్మాయి అయితే నా దగ్గర ఉండేది. కానీ సెకండ్ ఆపరేషన్కి మా అక్కల దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. ఎందుకంటే మా అమ్మ అయితే తిరగలేదు కదా, మా 2 అక్కలు ఉన్నారనమాట, మా పెద్ద అక్క, మా 2 అక్క. ఇప్పుడైతే ఒక అక్క నాతో వస్తుంది, ఇంకొక వాళ్ళ ఊరు నుంచి వస్తుంది అనమాట. ఆల్రెడీ అటువైపు నుంచి బయలుదేరుతుంది అనమాట. ఇటువైపు నుంచి మేము వెళ్తున్నాం అనమాట. పాత వీడియోలో చూశారు కదా, మా అక్కల ఇల్లు మా అమ్మల ఇంటి పక్కన అని చెప్పేసి చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఈ అక్క మాతోనే ఉంది, అంటే నాతోనే వచ్చింది. మా పెద్ద అక్క అయితే మేమిద్దరం, నేను, ఆశ, మా పెద్ద అక్క కలిసి వెళ్ళామన్నమాట. మేడం గారు స్కానింగ్ మళ్ళీ తీస్తారు కదా, మళ్ళీ స్కానింగ్ దగ్గర కూర్చున్నాను. స్కానింగ్ తీసాక అప్పుడు ఏమన్నారో చెప్తారు నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.